వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లష్కర్ బోనాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఐస్ ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి. బీడీ కార్మికుల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు. మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, యూనియన్ బ్యాంక్ పేరుతో వీరమల్లు నాగరాజు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపిన సైబర్ నేరగాలు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ సారాంశం బ్యాంక్ నుంచి వచ్చిందని లింక్ ఓపెన్ చేసిన బాధితుడు. లింక్ ద్వారా వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన నాగరాజు 2 దఫాలుగా అకౌంట్లో ₹1,00,000 మాయం చేసిన సైబర్ మోసగాళ్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు నాగరాజు అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింక్లను ఓపెన్ చేయవద్దని కొద్ది రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్న పోలీసులు అవగాహన రాహిత్యంతో సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్న అమాయకులు. phone your one front time password please enter your OTP proceed thank you team password వాడు కొట్టి వాడు ఓడి వాడు మీ ఫోన్ కూడా కంట్రోల్ యాక్టివేషన్ సార్ మీరు లింక్ ఓపెన్ చేసి మీరు నాకు చిన్నగా ఇప్పుడు మూడు అలా సరిపోలేదు వీడియో కాల్ చేస్తారు. తర్వాత వీడియో కాల్ రికార్డ్ చేసుకుంటారు. అర్జెంట్గా 50 లక్షలు కొట్టబోతే వీడియో బయటికి రావట్లేదు అని చెప్పి చెప్పిపోతాను. అంతేగాని రమేష్ ఇది తీసుకురా డీటెయిల్. మాది నల్గొండ జిల్లా చండూరు మండలం. నేను ఒక ఎలక్ట్రికల్ షాప్ రిపేరింగ్ చేసుకునే వ్యక్తి. నేను నా అకౌంట్ నుంచి ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఒక లోగో వచ్చింది నాకు. అది ఎందుకని ఓపెన్ చేసేసరికి ఒక ఆధార్ కార్డు వాసన లింక్ చేసి ఉన్నాను. దానివల్ల నా ఉన్న అకౌంట్లో ఉన్న ₹1,00,000 వెళ్ళిపోయినాయి సైబర్ క్రైమ్ వాళ్ళు. నేను చండూరుకు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను చిన్నపాటి వ్యాపారం చేసుకునే వ్యక్తి. నేను దయచేసి నాకు అందరూ సహకరించడానికి కోరుతున్నాను. 4 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్న నారా భువనేశ్వరి నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న నారా భువనేశ్వరి 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న భువనేశ్వరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలోని 2 బూతులు పైఫల్యం కంచిబందాపల్లిని దత్తత తీసుకొనున్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజార్టీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న నారా భువనేశ్వరి సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను. ముఖ్యమంత్రిగా ఆయన ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అక్కడ సమస్యలు తెలుసుకోవటం వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి
భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగుట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో క్లియర్ చేయడానికి మనం గ్రీవెన్సెస్ అనేది పెట్టుకుంటూ చాలా వరకు క్లియర్ చేస్తూ వెంటనే దాని మీద అన్నీ కూడా యాక్షన్స్ అప్పటికప్పుడే తీసుకునే విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా కుప్పంలో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం. మేడం గారు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా మన కుప్పం ప్రజలందరి తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ 4 రోజుల పర్యటన దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ 70 సంవత్సరాల వయసు గల కూలీ పనిలో భాగంగా పొలంలో పనికి వెళ్తే పాము కాటు వేసింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఓపీ రాయడానికి సుమారు 15 నిమిషాలు, ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే టెస్టులు చేయించుకొని రండి అంటూ, ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు. 3 డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు. నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నంలోపే ఇంటి దారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ 3 మంత్రులు ఉన్న ఇలాఖల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదని, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైంది కాదని, దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకొని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, తనలాగా వేరొక పేషెంట్కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను 3 మంత్రులను సోషల్ మీడియా ద్వారా కోరడం జరిగింది. ఇక్కడ అంటే ముందు టెస్ట్ చేయండి, తర్వాత ఫైల్ తీసుకురాని మీరు వివరంగా చెప్పారా? నాకు చెప్పలేదు అంటే అరవడమా? సరే ఓకే ఓకేలేండి, అరిసినట్టే ఉంటుందిలే. నాకు ఇందాక మీరు చెప్పొద్దండి, వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్తుంది కదా. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము గడిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఏం కాదు. ఇందాక రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలోంచి లేచి పాము గడిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము గడిచిన వ్యక్తిని 3 డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కడ లేవాలి, 3 డాక్టర్లు ఒక్కడ లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి 3 డాక్టర్లు కూర్చొని పాము గడిచిందని చెప్తే ఒక్కరు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే ఇక్కడ టెస్ట్ చెప్పిన చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటనా? ఏం చూస్తున్నారు? 3 డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము గడిచిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కళ్ళు కూడా. అదేంటంటే మేము అరిసినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది? మీరు చేసేది ఏదైనా అంటున్నా? ఇందాక టెస్ట్ చేపితే పావు గంట టైం వేస్ట్ అయింది. ముందు టెస్ట్ చెప్పాలిగా, ముందు ఫైల్ తీసుకొని రాబడి అని చెప్పారు నాకు. ఏదంటే అరగం మేము. గవర్నమెంట్కి ప్రైవేట్కి అదే తేడా. వందల కేసులు వస్తాయంట వాళ్ళకి. సచిన బతికిన ఏముంది వాళ్ళకి? ఇది లెక్క కదా వాళ్ళకి. లక్షల జీతాలు తీసుకోవాలి తెలుసు, కానీ రెస్పాండ్ కావడం తెలియదు. సామర్లకోట గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగి చెరువులు తలపిస్తున్నాయి. మండలంలోని మేడపాడు, వైట్లపాలెం, గుంజల్ల, నవర హుస్సేన్ పురంతితర గ్రామాలలో పంట పొలాల చెరువులను తలపిస్తున్నాయి. ఆ పంట పొలాల చెరువులు కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుచున్నారు.
తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగోతా జలపాతానికి పోటెత్తిన వరద. ములుగు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బొగోతా జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత. శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతున్న భారీగా వరద నీరు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది. తేదీ జూలై 2024 ఉదయం 11 గంటలకు ప్రాంతంలో చెట్లతాండ్ర విలేజ్కి చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ కుటుంబానికి తక్షణ సహాయంగా చెక్ను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ గోపాల్పూర్ నుండి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ మరియు వారి స్టాఫ్ అందజేశారు. వీర జవాన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్స్ త్వరగా అదే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ రంగయ్య, టిక్కలి డీఎస్పీ బాలచందర్, టెక్కలి మాజీ సైనికుల అధ్యక్షులు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. एसोसिएशन की तरफ से हर रैंक वाइज మన అబ్బాయి పనిచేస్తుంది కాబట్టి ఆర్మీ ఏడీ అసోసియేషన్ ఉంటుంది. దానికి అయితే కొంత గ్రాంట్ ఇమీడియట్గా మీకు ఇవ్వడానికి సార్ తీసుకొచ్చారు. అది మీ పేరు మీద ఉన్నారు, మా మీ పేరు మీద ఉన్నారు. అది ఇమీడియట్గా మీ బ్యాంకులు జమ చేస్తే మీకు అది క్రెడిట్ అవుతుంది, మీకు అవసరాలు ఉపయోగపడుతుంది. దాన్ని సార్ తీసుకొచ్చారు చెక్ రూపంలో, మీకు అందజేస్తారు. उसके बाद बीसी वाले को तो बताइए, बीसी वाला जो फर्स्ट ब्रांच में 1 लाख रुपये मिलता है, उसके बाद सेकंड ब्रांच में 7 लाख रुपये है फॉर नेगोशिएशन, वो सब आएगा। बैंक का जो डीएसपी अकाउंट के थ्रू जो इंश्योरेंस है, वो सारा डॉक्यूमेंटेशन ఇదే మొదట మీరు వెరిఫై చేస్తున్నారు. తర్వాత బ్యాంక్ నుంచి కూడా వస్తుంది. బ్యాంక్ నుంచి కూడా 20 లక్షల రూపాయలు వేస్తున్నారు. డిఎస్పీ అకౌంట్ అని మీకు తెలియదు. అవన్నీ రికార్డ్ పరంగా మనం దాన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి వస్తాం. బ్యాటరీ క్యాష్ రావడం వల్ల 3 రకాలు మీకు డబ్బులు వస్తాయి. అది ఒక్కొక్కటి ఎప్పుడు వస్తాయంటే మన డాక్యుమెంట్ అని తయారు చేసి పంపినప్పుడు వస్తాయి. సార్ అక్కడి నుంచి ఏడీ అసోసియేషన్ స్టాఫ్ ఇచ్చిన మీకు అందజేస్తారు. దాని తర్వాత మిగతా ఈ డాక్యుమెంట్లు పంపిన తర్వాత అబ్బాయి నాతో టచ్లో మీకు చెప్తాను, ఆయనకి ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఇక్కడ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ ఉంటారు, ఆ మేడం గారు వచ్చారు, ఆ తర్వాత దానికి మేము మధ్యగా ఉండి మేము అన్నీ చేయిస్తాం, ఇబ్బంది లేదు. बात किया तो 10 साल से बात किया था, हमने इसका जो भी कार्रवाई होगा तब बाकी हम इधर डील करेंगे, क्योंकि सैनिक वेलफेयर अफसर आने पाए, क्योंकि उनका मैसेज निकालने
तो हमारी तरफ से जो भी रिकॉर्ड्स का डॉक्यूमेंटेशन है ना हमारे साथ आए तो अभी हम यहाँ पर डॉक्यूमेंटेशन सब कर लेंगे है ना जितना यहाँ होता है। बाकी फिर कुछ काम जो सैनिक वेलफेयर ऑफिस से है वो है ना और कुछ बैंक का है तो मंडे या जब भी नेक्स्ट टाइम जो भी इधर का उनको जो भी चाहिए सर वो हेल्प हम करेंगे। ठीक ठीक हम लोग भी ज़्यादा दूर नहीं है सर नज़दीक ही है रिकॉर्ड्स वाला सारा जितना हमारी तरफ से। అందరికీ నమస్కారం అండి। మేము జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం నుంచి వచ్చాం। అలాగే మా తోడు టెక్కల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు। ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ రాజేష్ గారు ఎవరైతే వీరమరణం చెందారో 15 జూలై 2024లోని దోడారి జేఎండ్కే సెక్టర్లోని మన ఆటంకవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణాన్ని చెందారు। ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మన ఏఐడి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మన గోపాల్పూర్ నుంచి అక్కడి నుంచి మన ఆఫీసర్స్ రావడం జరిగింది, అలాగే జవాన్స్ రావడం అయింది। ఇది ఎందుకని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒక ఆర్మీ జవాను ఇలాగ ఒక బ్యాటిల్ క్యాజువల్తో చనిపోయినప్పుడు ఆయనకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి। అది ఇవ్వడానికి అక్కడి నుంచి స్వయంగా ఒక సీఓ రావడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తాను। నేను ఇంత సర్వీస్ చూసాను ఇంతాను, అక్కడ ఒక కమాండింగ్ ఆఫీసర్ రావడం అనేది చాలా గర్వకారణం। అంటే మీకు అర్థం అవ్వాలి ఈ బలిదానం ఎంత గొప్పదని చెప్పేసి। మన ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూలలో ఉన్న చెట్ల తాండ్రకి రావడం అనేది అది రియల్గా మేము చాలా గర్వపడుతున్నాం సార్। ఆయన ఎందుకంటే ఎంతోమంది ఆర్మీలు ఉంటారు, నేవీలు ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తుంటారు, బట్ ఇలాంటి బలిదానం ఇలాంటి గొప్ప ఇది రావడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుని పూర్వజన సుకృతం అనుకుంటాను, నిజంగా చెప్తున్నాను। ఆ డాక్టర్ రాజేష్ గారు మాత్రం నిజంగా ధన్యులు। మీరు ఆ రోజు చూసుంటారు 18 జూలై ఎంత గ్రాండ్గా ఇంతలుగా ఫినరల్ జరిగిందనే విషయం। దీనికి కారణం అండి మనం మనలోని దేశభక్తి మన పిల్లలకి కానీ ఎవరికైనా తెలియజేస్తుందంటే మనం ఎంత దేశభక్తి ఉంటే అంత మనకు గౌరవం దక్కుతుందండి। నేను ఆర్మడ్ ఫోర్సెస్లోకి జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తానంటే ఇదే అండి, ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటని చెప్పేసి। ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు। ఇలాగ రికార్డ్ ఆఫీస్ నుంచి ఒక సీఓ వచ్చి దగ్గరుండి చేయించడం అనేది మొదటిసారి జరుగుతుంది సార్। ఎందుకంటే ఇక్కడ గోపాల్పూర్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కానీ జవాన్స్ గారు వచ్చి మన డాక్టర్ రాజేష్ గారి ఫ్యామిలీ తాలూకా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని తీసుకెళ్తున్నారు। దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెలసరి రావాల్సిన పెన్షన్, ఆ పెన్షన్ కానీ వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్యాటిల్ క్యాజువల్కి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ని కూడా మేము దగ్గరుండి చేయిస్తామని చెప్పేసి వాళ్ళ జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పారు। మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇన్ఫార్మ్ చేశారు। అలాగే మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే దగ్గరుండి ఈ విషయాలన్నీ చూస్తారో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు। కలెక్టర్ గారికి హెల్త్ కొంచెం బాగుంటుంది, ఆర్డీఓ గారిని పంపించారు, ఆర్డీఓ గారు వచ్చారు, అలాగే మన డిఎస్పీ గారు కూడా బాలచంద్ర గారు అక్కడి నుంచి వచ్చారు। సో ఇదంతా కారణం ఏంటండి, మనం చేసిన దేశభక్తి, మన దేశ సేవ, అది గుర్తించాలి ఎవరైనా సరే। మనం ఈ మారుమూల చెత్తాహారం అంటే మాకు కూడా తెలియదండి, ఒక వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల మీ ఊరికి కూడా పేరు వచ్చింది। అలాగే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, ఎవరున్నారు సార్, నాసిర్ నాయుడు గారు। సో మీకు గర్వకారణం ఎవరంటే డాక్టర్ రాజేష్ గారు। నేను చెప్తానమ్మా, మన ఊరు మన జిల్లా గర్వపడే విధంగా ఆయనకు ఒక మనం చిరస్మరణీయంగా ఉండిపోవడానికి మనం ఏదో కార్యక్రమం సమాజంలో నేడు ఆర్థిక నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, ఎక్కువగా చదువుకున్న వారు ఈ ఆర్థిక నేరాలకు బాధితులుగా మిగులుతున్నారని, వీటన్నిటిపైన అవగాహన పెంపొందించాలని తెలిపిన ట్రాఫిక్ ఎస్ఐ వివిధ ప్రభుత్వాలు కల్పించే పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం బ్యాంకుల ద్వారా జరిగే సమయంలో బ్యాంకుల పేరుతో ఓటీపీలు అడగడం పరిపాటిగా మారింది అని, వీటితో పాటు ఫోన్లకు వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పూర్తిగా పరిశీలించి మాత్రమే స్పందించాలని తెలిపిన ఎస్ఐ సమాజంలోని వ్యక్తులు అవగాహన లేకపోవడంతో పాటు అత్యాశ కారణంగా వివిధ రకాల ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఏదైనా ఆన్లైన్ కొనుగోలు పూర్తిగా పరిశీలించి కొనుగోలు జరపాలని, లోన్ యాప్ల విషయంలో పూర్తి నిబంధనలు పరిశీలించాలని, ఆన్లైన్లో వచ్చే వివిధ యాడ్స్ విషయంలో పూర్తిగా తెలుసుకున్న మీదట తర్వాతనే స్పందించాలని, ఏదైనా సమస్య ఏర్పడకంటే ముందుగా దానిని కారణమయ్యే అంశాలపై పూర్తి పరిశీలన జరిపి ముందుకు పోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే సమాచారం ఇవ్వాలని తెలిపిన హనీష్ ద్వారా వాళ్ళని కొంచెం మొడాలిటీస్ ఒక 12 to 13 మొడాలిటీస్ పెట్టుకున్నాం। వాళ్ళకి 12 to 13 మొడాలిటీస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ కింద వాళ్ళు సిటిజన్స్ పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేసి అందరూ సైబర్ ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి మొత్తం పబ్లిక్ అందరినీ సైబర్ సిటిజన్స్ కింద మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్తో సైబర్ సిటిజన్స్ అండ్ సైబర్ వాలంటీర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పోలీసు సైబర్ కమాండోస్గా ఒక 200 మెంబర్స్ని మన
డిస్ట్రిక్ట్లో విజయవాడ సిటీలో ఒక 200 మెంబర్స్ వరకు సైబర్ కమాండోస్ని తయారు చేసి వాళ్ళ కింద వాలంటీర్స్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సిటిజన్స్గా అందరినీ రూపు మార్చాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎంత తెలిసినా కూడా పబ్లిక్ ఆర్ బీయింగ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్మాల్ పెట్టి ఇష్యూస్ ఆఫ్ సైబర్ విక్టిమ్స్గా తయారవుతున్నారు. సో మళ్ళీ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఈ విజ్ఞప్తి, దయచేసి ఎటువంటి సైబర్ ఫ్రాడ్లో సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ స్కామ్లో కానీ మీరు విక్టిమ్ అయినా సరే వెంటనే కాల్ చేయండి. 1930 1930 కాల్ చేయండి. The police are always at your service. Then the government of Andhra Pradesh is always at your service to help you and always మిమ్మల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏమైనా రికవరీ ఉంటే కూడా రికవరీస్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం నందిగామ సబ్ డివిజన్ పరంగా నందిగామ జగ్గైపేటలో సైబర్ ఫ్రాడ్స్ అనేవి అంత ఎక్కువగా లేవు. the percentage of cyber frauds are comparative to other areas, because nowadays what the people are doing is most of the cyber frauds are being occurred only because of the sharing of information. Whoever is educated అంటే బాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఆర్ఎల్స్ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటా షేరింగ్ అవ్వచ్చు, వేరే రీజన్స్ అవ్వచ్చు. సో దయచేసి ఇక్కడ లేవని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. అందరికి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇంకా పూర్తిగా ఇది నిర్మూలించాలనేసి కోరుతూ అండ్ పబ్లిక్ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా సౌదీ అరేబియాలో నరకయాతన అనుభవిస్తున్న సారిల్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో ఉన్న వైనం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వీరేంద్ర స్వస్థలం అంబాజీపేట మండలం ఇస్కలపూడి గన్నవరం నియోజకవర్గం తన స్వస్థలానికి తీసుకురాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న వీరేంద్ర. నా పేరు సరిల్ల వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. వరంగల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓరుగల్లు ఆరాధ్య దైవమైన శ్రీ భద్రకాళి చెరువుకు మత్తడి పడింది. భద్రకాళి చెరువుకి మత్తడి ప్రారంభమైన నేపథ్యంలో జలకళ సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన మత్తడి కోసం పర్యాటకులు బారులు తీరే అవకాశం ఉంది. కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలి. మేము మొదటి నుండి ఒకటే చెప్పినాం, అక్కడ జరిగింది చిన్న విషయమే, పెద్దది కాదని చెప్పాము. ఈరోజు వరద నీరు వచ్చినా కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం, విజువల్స్ తీసుకువచ్చి ప్రజలకు వివరంగా చెప్తామని కేటీఆర్ అన్నారు. సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో
తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. జాబిలిపై తొలి అడుగుకి 55,000. సరిగ్గా ఇదే రోజు జూలై 20, 1969 మానవుడు చంద్రునిపై అడుగుపెట్టాడు. నాసా 1968లో అపోలో 11లో వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్, ఎడ్విన్ ఈ ఆలిన్లను చంద్రుడిపై పైకి పంపింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డులోకి ఎక్కాడు. ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.